ఓం నమో భగవతే వాసుదేవాయ. అర్జునుడు యుద్ధం చేయడం, యుద్ధంలో అందరినీ ఓడించడం, అందరూ కూడా పారిపోవడం దాకా జరిగింది. అయితే ఇప్పుడు కౌరవ సైన్యం అంతా కూడా నీరసపడిపోయి దిగాలుగా ఉన్నటువంటి ఏడుపు మొహాలతోటి హస్తినాపురానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్జునుడు సమీవృక్షం దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఉత్తర కుమారుడితో అన్నాడు, ఇప్పుడు నువ్వు చెట్లపైకి ఎక్కి ఈ గాంధీవాన్ని మూటకట్టేసి అని చెప్పాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానని ఒకసారి మంత్రాధిష్టాన దేవతలను మిగిలిన దేవతలందరినీ తలుచుకుని నమస్కారం చేశాడు. చెయ్యగానే తనంత తాను వచ్చి తల మీద కూర్చుని అమరికగా ఉండే ఆ కిరీటం అదృశ్యమైపోయింది. దేవదత్తం వెళ్ళిపోయింది. గాంధీవాన్ని పైన పెట్టేశాడు. రథం మీద ఉన్న హనుమ పతాకం అదృశ్యమైపోయింది. ఇప్పుడు పూర్వం ఎలా ఉంటాడో అలాగే మళ్ళీ ఆ స్థితిలోకి, అంటే బృహన్నల రూపంలోకి వచ్చేశాడు. ఇప్పుడు ఉత్తర కుమారుడు చెట్టు దిగి కిందకు వచ్చాడు. అతనితో అర్జునుడు అన్నాడు, మనం విరాట నగరానికి వెళ్ళాక నేను గెలిచాను అని చెప్పకు, నువ్వే గెలిచావని చెప్పు అన్నాడు. అంటే అర్జునుడు గెలిపించాడు అని చెప్పకూడదు, నేనే యుద్ధం చేసి గెలిచాను అని ఉత్తర కుమారుడు చెప్పుకోవాలని చెప్పాడు. ఆ మాటలు విని ఉత్తర కుమారుడు తెల్లబోయాడు. నేను గెలిచానని ఎలా చెప్పడం అన్నాడు. అంతే, ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే చెప్పు అన్నాడు అర్జునుడు. చాలా సంతోషం, అలాగే చెప్తానన్నాడు ఉత్తర కుమారుడు. ఎందుకంటే అర్జునుడి యొక్క శక్తిని చూశాడు కదండి, ఆయన యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ఆయన ఎలా చెప్పమంటే అలా చెప్తానన్నాడు. ఇప్పుడు రథం బయలుదేరింది. రథి స్థానంలో ఉత్తరుడు కూర్చున్నాడు. సారథి స్థానంలో బృహన్నలుగా అర్జునుడు కూర్చున్నాడు. మళ్ళా రథం విరాట నగరం వైపుకు వచ్చేస్తోంది. ఇప్పుడు ఒక చమత్కారం జరిగింది. అప్పుడే దక్షిణ గోగ్రహణం పూర్తయిపోయి విరాటరాజు గారు అంతఃపురంలోనికి వచ్చి కూర్చుని ఉత్తరుడేడి అని అడిగాడు. యుద్ధానికి వెళ్ళాడని అక్కడ వాళ్ళు చెప్పారు. ఎవరి మీద అని అడిగాడు. భీష్మ ద్రోణ శల్యాది వీరులతో కూడిన కౌరవుల మీద అని చెప్పారు. అమ్మ బాబాయ్, వీడు ఎందుకు వెళ్ళాడు అని అడిగాడు. ఎందుకంటే తండ్రికి తెలుసు కదండి పిల్లవాడి యొక్క ప్రావీణ్యం ఎంతో. నువ్వు దక్షిణ గోగ్రహణానికి వెళ్ళావు, కౌరవులు ఉత్తర గోగ్రహణానికి వచ్చారు అని చెప్పారు. వీడే యుద్ధం చేస్తాడు, రండి మన సైన్యంతో వాడికి సహాయంగా పెడదాం అని సైన్యాన్ని సమాయత్తం చేయబోతున్నాడు. అప్పుడు మహానుభావుడు ధర్మరాజు గారు ఒక మాట చెప్పాడు. మహారాజా, నువ్వేమీ భయపడకు, ఉత్తర కుమారుడితో పాటుగా బృహన్నల కూడా వెళ్ళాడు. బృహన్నల ఉండగా ఉత్తరుడికి ఆపద రాదు అని చెప్పాడు. ఈ మాటల్ని ముందు విరాటరాజు పట్టించుకోలేదు. బృహన్నల వలన ఉత్తరుడికి ఆపద రాకపోవడం ఏమిటని అనిపించి ఊరుకున్నాడు. సైన్యాన్ని తీసుకుని పదండి అన్నాడు. ఈలోగా కొంతమంది గొల్లవాళ్ళు ఎదురువచ్చి, మహారాజా ఏం చెప్పమంటారు, మహానుభావుడు ఉత్తర కుమారుడు కౌరవ సేనలను చీల్చి చెండాడేశాడు. భీష్మ ద్రోణాది వీరుల్ని అందరూ ఓడిపోయారు. కొన్ని లక్షల మంది తెగటార్పబడ్డారు. కౌరవ సైన్యం అంతా తోక ముడిచి వెళ్ళిపోయింది. ఉత్తర కుమారుడు రథం మీద తిరిగి వచ్చేస్తున్నాడు అన్నారు. ఈ మాట వినేసరికి విరాటరాజు గారు ఆనందపడిపోయారు. హారతలు ఎత్తండి, చందనజలాలు చల్లండి, నర్తకీ మణులు నాట్యం చెయ్యండి, పూలదండలు సమర్పించండి, ఉత్తర కుమారుడిని పొగడ్తలతో స్తోత్రం చేస్తూ ప్రవేశపెట్టండి అన్నాడు. అనేటప్పటికీ కంకుపట్టుగా అక్కడే ఉన్న ధర్మరాజు గారు అన్నాడు, రాజా, నిజంగా ఉత్తర కుమారుడు ఒక్కడే భీష్మ ద్రోణ కర్ణాది యోధులు కలిగిన కౌరవ సైన్యాన్ని గెలిచినది యథార్థమై ఉంటే అంతకంటే ఆశ్చర్యకరమైన వార్త వేరొకటి ఉండదు. నిజంగా చరిత్రకెక్కిన మహావీరుడై ఉంటాడు అన్నాడు. అలా అనేసరికి విరాటరాజు గారికి కాస్త బాధ కలిగింది. ఆయన అన్నాడు, మావాడు గెలిచి వస్తున్నాడుగా, గొల్లవాళ్ళు చెప్పారు కదా, కంకుబట్ట, ఇంకా మీకు అనుమానం ఎందుకు? ఏమీ అనుమానం లేదు, నా కొడుకే వాళ్ళని యుద్ధంలో జయించాడు. వాడు మా కులం వర్ధిల్లేటట్టుగా మా అదృష్టం కొద్దీ పుట్టినవాడు, మహానుభావుడు అని తన కొడుకును పొగిడి, ఇలాంటప్పుడు మనం ఇద్దరం పాచికలాడితే బాగుంటుంది రండి అన్నాడు. నువ్వు విజయోల్లాసంలో ఉన్నావు, సంతోషంలో ఉన్నావు. ఇప్పుడు నీతో పాచికలు ఆడడం కొంచెం కష్టమే, నన్ను ఓడిస్తావు అన్నాడు ధర్మరాజు. ఏమీ పర్వాలేదు, ఇలాంటప్పుడు ఆడితేనే మజాగా ఉంటుంది అని విరాటరాజు పాచికలను తెప్పించాడు. ఇద్దరూ పాచికలు ఆడుతున్నారు. మళ్ళీ మళ్ళీ తన కుమారుడు గొప్పతనాన్నే చెబుతున్నాడు విరాటరాజు. ఇప్పుడు ధర్మరాజు, కాదు మహారాజా, నా మాట నమ్మండి, బృహన్నల వలన ఉత్తర కుమారుడు నెగ్గాడు తప్ప ఉత్తరుడు తనంత తానుగా నెగ్గినవాడు కాదు అన్నాడు. అప్పుడు విరాటరాజు గారు ఎలైనా కొడుకుని పొగడకపోకుండా బృహన్నలుగా ఉన్నాడు అంటే అర్జునుడని తెలియదు కదండి. ఒక బృహన్నలుగా అంటే ఒక మగవాడు స్త్రీగా అలంకరించుకుని ఉండేటటువంటి వాడు ఎలా నెగ్గుతాడు అనేటటువంటి ఆలోచన రాజుకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారితో అన్నాడు, కించిత్ కోపంగానే అన్నాడనే అనుకోవచ్చు.
ఇందాకటి నుంచి చూస్తున్నాను. నీవు అదే పనిగా సారథిని పొగుడుతున్నావు, బృహన్నల్ని పొగుడుతున్నావు, ఒక పేడివాడిని పొగుడుతున్నావు. ఆ పేడివాడు లేకపోతే నా కొడుకు యుద్ధం చేయలేడని అనుకుంటున్నావా? యుద్ధం చేసేది సారథియా లేక రథియా? సారథి వలన రథి గెలిచాడంటావేంటి? అలా మాట్లాడడం చాలా తప్పు. ఇంకొకడైతే ఏం చేద్దునో, నువ్వు కాకబట్టి వదిలేశాను. కంకుబట్ట, ఇంక ఇలాంటి మాటలు మాట్లాడకు అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు అన్నాడు, కౌరవ సైన్యం ఏమిటి? 33 కోట్ల మంది దేవతలందరూ వచ్చి ఉత్తరకుమారునికి ఎదురుగుండా నిలబడినా సరే బృహన్నల దాని మీద ఉన్నంత వరకు ఆ రథం చెదరదు అన్నాడు. ఈ మాటలు వినేసరికి ఇంక విరాటరాజుకి మండిపోయిందండి. ఇంతకు పూర్వం నీవు నా దగ్గర కూర్చొని ఎన్నో మంచి మాటలు చెప్పావు, ఎన్నో కథలు చెప్పావు, మహావీరులకు సంబంధించిన విశేషాలు ఎన్నిటినో చెప్పావు, చాలా బాగుంది. కానీ ఇప్పుడు నువ్వు ఇలాంటి మాట మాట్లాడడం మాత్రం నాకు నచ్చడం లేదు. ఒక సారథి వలన ఉత్తరుడు గెలిచావంటావేంటి? అందులోనూ వాడు పేడివాడు. వాడు లేకపోతే మా అబ్బాయి గెలవలేడా? 1కి 10 మార్లు సారథి వలన గెలిచాడు. ఆ సారథి ఉండగా 33 కోట్ల మంది దేవతలు వచ్చినా ఏం చేయలేరు అని అంటావేంటి? కంకబట్ట, నీ మాట నాకు నచ్చలేదు అన్నాడు. అయినా ధర్మరాజు ఊరుకోలేదు. ఆయన అన్నాడు, నేను నిజం చెబుతున్నాను. యుద్ధం చేసినవాడు, యుద్ధంలో గెలిచినవాడు, పశువులను వెనక్కి మళ్లించినవాడు నీ కొడుకు ఉత్తర కుమారుడు కాదు. యుద్ధం చేసినవాడు, కౌరవులను గెలిచినవాడు, ఆవుల్ని వెనక్కి తిప్పినవాడు సారథిగా వెళ్ళిన బృహన్నల. నేను చెప్పిన మాట వినాలని నువ్వు అనుకుంటే ఉత్తన్ను గెలిచాడని చాటింపు వేయకు. బృహన్నల గెలిచాడని చాటింపు వేసి బృహన్నలకి స్వాగతం ఏర్పాటు చెయ్యి అన్నాడు. అసలే కొడుకుని పొగడట్లేదన్న కోపంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ మాటలు వినేటప్పటికీ ఇంక విరాటరాజు కడుపు మండిపోయింది. ఒక పేడివాడి వలన నా కొడుకు గెలిచాడంటావా? పైగా పేడివాడికి స్వాగతం చేయమంటావా? నా కొడుక్కి యుద్ధం చేయడం చేత కాదు అనడానికి నీకెంత ధైర్యం అని చేతిలో ఉన్న పాచికల్ని తీసి ధర్మరాజు గారి ముఖానికి వేసి కొట్టాడు. ఆ పాచిక ఒకటి వచ్చి ఆయన తల మీద తగిలి నుదుటి నుంచి నెత్తురు బొట్టుగా కింద పడబోతోంది. అక్కడే ఉంది ద్రౌపదీదేవి. ఇప్పుడు పాండవులకు అజ్ఞాతవాస సమయం పూర్తయిపోయింది. పాండవులకు ద్రౌపదీదేవికి ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు ఇంక భయం లేదు. అందుకని ఆవిడ అక్కడ ఉంది. పైగా ధర్మం ధర్మమే. ఈశ్వరుడు ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు కదండి. కాపాడాలనుకున్నాడు. ద్రౌపదీదేవిని అక్కడ ఉంచాడు. ఎప్పుడూ పాండవులను వాళ్ళ ధర్మాన్ని కాపాడుతూనే ఉంటుంది కాబట్టి భగవంతుడు వాళ్ళకి సాయం చేస్తూనే ఉంటాడు. భగవంతుడు వాళ్ళని ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అయితే ఇందులో ఒక చమత్కారాన్ని మనం గమనించాలి. అర్జునుడు అసలు అర్జునుడిగా పురంలోకి వచ్చేస్తే ఏమవుతుంది? ఏమైనా ఇబ్బందా? అజ్ఞాతవాస కాలం అయిపోయింది కదా. కౌరవులకే కనబడినవాడు విరాటరాజుకి ఎందుకు అలా కనబడ్డు? ఈ ఆటలన్నీ ఎందుకు అంటే దానికి ఒక్కటే కారణం. వాళ్ళ ధర్మనిరతి ఎటువంటిది అంటే ఎప్పుడు బయటపడాలో చెప్పవలసిన వాడు అన్నగారు. అక్కడ బయటపడ్డాడు అంటే ఆవుల కోసం, క్షాత్రధర్మం కోసం బయటపడ్డాడు. ఎక్కడ? యుద్ధంలో. కానీ ఇక్కడ అన్నగారి అనుమతితో జరగాలి. అంతే తప్పితే తనంత తాను బయటపడి ముందుగా తాను స్వాగత సత్కారాలు పొంది గౌరవింపకూడదు. ముందు అన్నగారు గౌరవింపబడి తాను భృత్యునిగా కూర్చుని ఉండగా తను గౌరవింపబడాలి. ఇది వాళ్ళ మర్యాద, ఇది వాళ్ళ ధర్మం. అందుకని తాను బృహన్నలుగానే వచ్చాడు. ఎప్పుడైతే విరాటరాజు గారు విసిరిన పాచిక ధర్మరాజు గారికి తగిలి నెత్తురు జారుతున్నదో దానిని ద్రౌపదీదేవి చూసింది. చూసి గబగబా పరిగెత్తుకుని వచ్చి ధర్మరాజు గారిని పట్టుకుని తన పమిట కొంగుతో ఆయన నుదుటిన ఉన్న రక్తాన్ని తుడిచేసింది. సైరంధ్రి అంటే సామాన్యమైనది కాదు. ఆవిడికి మహాపతివ్రత అని పేరుంది. ఆవిడ జోలికి పెడితే గంధర్వులు చంపేస్తారు. ఎంత కాదన్నా ఆమెను సైరంధ్రిగా చూసినప్పుడు ధర్మరాజు పురుషుడే కదండి. ధర్మరాజు గారు ఆమె భర్త అని మనకు తెలుసు. ధర్మరాజు గారికి ద్రౌపదీదేవికి తెలుసు. విరాటరాజుకి తెలియదు కదా. ఏదో పట్టుకొచ్చి తొడవడం వేరు, ఆడది తన పమిట కొంగుతోనే తొడవడం వేరు. తన పమిట కొంగుతోనే తొడవాలి అంటే బాగా సమీపంగా వెళ్ళాలి. ఆవిడ ఆయనకు సమీపంగా వెళ్ళి తన పమిట కొంగుతో ఆయన రక్తం తుడిచేసరికి విరాటరాజు గారికి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా పూర్వపరిచయం ఉన్నదా అన్న అనుమానం వచ్చింది. ఏంటి, నీవు ఆయనకి అంత దగ్గరగా వెళ్ళి నీ చీర కొంగుతోటే ఆయన రక్తం తుడుస్తున్నావు అన్నాడు. వెంటనే ఆవిడ అంది, నేను ఎందుకు ఇంత తొందరపడి ఆయన రక్తం తుడిచానో తెలుసా? పూర్వపరిచయం అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు తుడిచానో కారణం చెబుతాను విను. ఆయన విమలమైన వంశంలో పుట్టాడు. గొప్ప చారిత్రం ఉన్నవాడు, గొప్ప నడవడి ఉన్నవాడు. ఇటువంటి మహానుభావుడి రక్తబొట్లు నేల మీద ఎన్ని పడతాయో అన్ని సంవత్సరాలు వర్షాలు పడవు. కాబట్టి ఈయన నెత్తుడి బొట్టు నేల మీద పడకూడదు కాబట్టి వెంటనే నా పమిట పెట్టి రక్తాన్ని ఒత్తాను అంది.
ఈలోగా ఉత్తర కుమారుడు వచ్చేస్తున్నారని అన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నీరాజనాలు ఇచ్చారు. అక్కడంతా హడావుడిగా ఉంది. ఉత్తర కుమారుడు యథార్థ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ వినేవాడెవడు? ఆయనను బృహన్నలని కలిపి తీసుకువచ్చేస్తున్నారు. భటుడు వచ్చి, మహారాజా, ఉత్తర కుమారుడు బృహన్నలతో కలిసి లోపలికి వస్తున్నాడు అని వార్త చెప్పాడు. ధర్మరాజు భటుడితో, ఒక్క ఉత్తర కుమారుడిని లోపలికి తీసుకునిరా, తప్ప బృహన్నలని లోపలికి తీసుకురావద్దు, బయటే నిలబెట్టే అని చెప్పాడు. సంతోషంతో ఉన్న విరాటరాజుకి ధర్మరాజు చెప్పిన మాట వినబడలేదు. బృహన్నల బయట ఉండిపోయాడు. ఒక్క ఉత్తరుడే లోపలికి వచ్చాడు. బృహన్నలను ఎందుకు రానివద్దన్నాడంటే, ఎవరైనా ధర్మరాజుకి గాయం చేసి ఆయన శరీరంలోంచి నెత్తురు కారుతుండగా కానీ అర్జునుడు చూశాడంటే ఉత్తర క్షణంలో వాళ్ళని చంపేస్తాడు. అంటే ఇప్పుడు విరాటరాజుని చంపేస్తాడు. అందుకని అర్జునుడిని లోపలికి రానివ్వలేదు. బట్ట పెట్టుకుని ఒత్తుకుంటూ కూర్చున్నాడు ధర్మరాజు. ఉత్తర కుమారుడు లోపలికి వస్తూ తండ్రి వంక చూడలేదు. ఆయన పక్కన ఉన్నవాడు ధర్మరాజు అని తెలుసు కదా, ఆయన ఎందుకు అలా పెట్టుకున్నారు అని అడిగాడు. ఏమీ లేదురా, నువ్వు యుద్ధంలో గెలిచావని సంతోషంతో నేను స్వాగతం పలకడానికి ఉత్సవం చేస్తే నువ్వు కాదు గెలిచింది, సారథి వలన గెలిచావు అన్నాడు. నాకు కోపం వచ్చి పాచికలు విసిరాను, అది తగిలి నెత్తురు కారింది, సైరంధ్రి వచ్చి తుడిచింది అన్నాడు విరాటరాజు. అప్పుడు ఉత్తరుడు, ఎంత పని చేశారు నాన్నగారు, మనం ఆయన వల్ల బతుకుతున్నాం, ఆయన వల్ల ఈ పుడమి నిలబడింది. అటువంటి మహానుభావుడు ఏమి చెప్తే అది మనం ఎదురు చెప్పకుండా పాటించాలి. ఆయననా పాచికలతో కొట్టారు అన్నాడు. అయితే విరాటుడు ఇవన్నీ వినే స్థితిలో లేడు. ఆయనకి ధర్మరాజు అని తెలియదు కదా. నువ్వు ఎలా గెలిచావు, నీ గెలుపు ఎలా సంభవమైంది, నీ వీరోచిత కృత్యాలన్నీ నాకు చెప్పు అన్నాడు. ఏమి వీరోచిత కృత్యాలు నాన్నగారు, అసలు నేను చచ్చిపోవలసింది. నేను యుద్ధానికి వెడితే భీష్మ ద్రోణాది వీరులు కనబడ్డారు. వాళ్ళని చూసేటప్పటికే నా గుండె బద్దలైపోయింది. నేను హడిలిపోయి వణికిపోయి ఇంకేమీ యుద్ధం అని చెప్పి, ఇంకా నాకు యుద్ధము వద్దు, ఏమీ వద్దు, ఇంటికి పోదానరా అని అంటే ఒక మహానుభావుడు, ఒక సిద్ధపురుషుడు అక్కడికి వచ్చాడు. అతడు వచ్చి, నువ్వు సారథ్యం చేయి, నేను రథిగా ఉంటాను అన్నాడు. అప్పుడు నేను సారథ్యం చేశాను. ఆ సిద్ధపురుషుడు రథంలో నిలబడి భీష్మ ద్రోణాది వీరులను ఓడించి మన పశువుల్ని వెనక్కి మరల్చాడు. నాన్నగారు, ఆయన లేకపోతే ఈ పాటికి మీ కొడుకు భౌతిక గాయం వచ్చేసి ఉండేదన్నాడు. అప్పుడు విరాటరాజు చాలా సంతోషించి, ఏడిరా ఆ సిద్ధపురుషుడు, అతన్ని నేను కౌగులించుకుని పాదాభివందనం చేస్తాను అన్నాడు. అంటే ఉత్తరుడు అన్నాడు, నాన్నగారు, ఇప్పుడు ఆయన రాలేదు, ఒక చోట ఉన్నారు. ఆయన రేపో ఎల్లుండో మన దగ్గరికి వస్తాడు. అప్పుడు మీరు ఆయనను సత్కరిద్దురు కానీ అన్నాడు. చాలా సంతోషం అన్నాడు విరాటరాజు గారు. ఇంకా ఆయన ఏదీ వినే స్థితిలో లేడు. నెగ్గేశం అయిపోయింది అని అనుకుంటున్నాడు తప్పితే ఇంకా మిగిలినవేవి కూడా ఏది వినే స్థితిలో లేకుండా అయిపోయాడు. బృహన్నలని ఉత్తర కుమారుడిని వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. అర్జునుడు నర్తనశాలలోకి వెళ్ళిపోయాడు. గురువుగారి దగ్గరికి ఉత్తర వచ్చింది. గురువుగారు నా మాట మన్నించారు, సారథ్యం చేశారు, మా అన్నయ్యను బతికించారు, పరమ సంతోషం అని చెప్పి తన ప్రీతిని ఆవిష్కరించింది. వెంటనే తాను యుద్ధంలో తీసుకువచ్చిన బొమ్మ పొత్తికలను, అంటే కురువీరుల తలపాగాలకు ఉండే కుచ్చులు ఉత్తరకిచ్చాడు. ఉత్తర ఎంతో సంతోషపడిపోయి వాటిని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి నిశ్శబ్దంగా ధర్మరాజు గారు ఉండే గదిలో ద్రౌపది సహితంగా పాండవులందరితో కూడి అర్జునుడు సమావేశం పెట్టాడు. అందరూ కలిసి కూర్చున్నారు. ధర్మరాజు గారు మాత్రం తల పైకెత్తకుండా తల వంచుకొని కూర్చున్నారు. అర్జునుడు ఎదురుగుండా కూర్చుని అసలు ఉత్తర గోగ్రహణం ఎలా వచ్చిందో, ఎలా జరిగిందో, తానేం చేశాడో, కౌరవులను తాను ఎలా నిగ్రహించాడో అన్నీ చెప్పాడు. దక్షిణ గోగ్రహణ విశేషాలని భీమనకుల సహదేవులు చెప్పారు. అర్జునుడు అన్నాడు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకో అన్నగారు తల ఎత్తి నన్ను చూడడం లేదు, తల వంచుకుని ఉంటున్నారు. నేను ఏ తప్పు చేశానా అని ఆలోచించాను. నా తప్పేమీ కనబడలేదు. నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అని అడిగాడు. అడిగితే ధర్మరాజు తలెత్తి, నువ్వు ఏ పొరపాటు చేయలేదు. విరాటరాజు నన్ను పాచికలు పెట్టి కొట్టాడు. నాకు దెబ్బ తగిలి నెత్తురు కారింది. అందుకని నేను నీకు కనబడలేదు, నా ముఖం చూపించలేదు అన్నాడు. వెంటనే అర్జునుడు లేచి, నేను వెళ్ళి ఇప్పుడే విరాటరాజుని చంపేస్తాను, నిన్ను పాచికలు పెట్టి కొట్టి నీ నెత్తురు కారేటట్టు చేస్తాడా అన్నాడు. అంటే ద్రౌపది, నెత్తురు కారిపోయి భూమి మీద పడలేదు, నెత్తురు చిమ్మింది, దానిని నేను వెంటనే తుడిచేశాను అంది. అంటే ధర్మరాజు అన్నాడు, ఆయనకు నేను ధర్మరాజు అని తెలియదు, తెలిసి కొట్టలేదు, నేను కంకుబట్టుని అని అనుకున్నాడు, అనుకుని కొట్టాడు. పైగా ఆ సమయంలో అతను ఉన్న పరిస్థితి అటువంటిది కాబట్టి కొట్టాడు తప్పితే అతడు నా యందు శత్రుత్వంతో వచ్చి కొట్టినవాడు కాదు, కాబట్టి అతనిని చంపకూడదు అన్నాడు.
అన్నయ్య, నువ్వెన్నైనా చెప్పు, ఇప్పుడే వెళ్ళి వాడిని ఈడ్చి కొట్టేస్తానన్నాడు. భీముడు ఈ మాటలు అనేసరికి ధర్మరాజు, అదే వద్దన్నాను. మనం ఇక్కడ అజ్ఞాతవాసం పరిసమాప్తం చేసుకున్నాం అంటే అది విరాటరాజు గారి అనుగ్రహమే. మహానుభావుడు ఆయన నన్ను ఎంత ప్రేమగా చూశాడు. తెలియక పుత్ర వ్యామోహంతో పాచికలను విసిరాడి తప్పితే ఇంకొక కారణం కాదు. కాబట్టి విరాటరాజును మన్నించండి అన్నాడు. అంటే భీమార్జునుడు, సరే, రేపు మన నిజస్వరూపాలతో సభాప్రవేశం చేద్దాం. చేసిన తర్వాత కూడా నీ పట్ల అలాగే విరాటరాజు కనపడితే ఖచ్చితంగా ఆయనను నిగ్రహించేస్తాం. రేపటి వరకు మాత్రం ఆయన జోలికి వెళ్ళం అన్నారు. ధర్మరాజు సరేనని అన్నాడు. అందరూ ఎవరు ఉండే చోట్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మన్నాడు లేచారు, స్నానాలు చేశారు, సంధ్యావందనాలు చేసుకున్నారు. ఎవరి నిజస్వరూపాలతో వాళ్ళు తెల్లని బట్టలు కట్టుకున్నారు. మెడలో పుష్పహారాలు వేసుకున్నారు. చందనం లేపనం చేసుకున్నారు. మంచి టీవీతో పూర్వం పాండవులు ఎలా నడుస్తారో అలా నడిచి వచ్చి సభాప్రవేశం చేశారు. ధర్మరాజు గారు తిన్నగా మెట్లు ఎక్కి సింహాసనం వద్దకు వెళ్ళి ఒక పాదాన్ని తీసి పాదపీఠం మీద పెట్టి సింహాసనం మీద కూర్చున్నాడు. కింద ఆసనముల మీద వరుసగా భీమార్జున, నకుల, సహదేవులు కూర్చున్నారు. ఇప్పుడు ఉత్తర కుమారుడితో కలిసి విరాటరాజు గారు సభాప్రవేశం చేశారు. సింహాసనం మీద ధర్మరాజు గారు కనబడ్డారు. కంకుబట్టుగా తెలుసు కదా. ఆయన చూసి అన్నాడు, నువ్వు సజ్జనుడివి, ప్రవర్తన తెలిసి ఉన్నవాడివి. మహారాజు కూర్చునే సింహాసనం మీద కంకుబట్ట, నీవు అలా కూర్చోవచ్చునా? తెలియక కూర్చున్నావనుకున్నా. నేను సభాప్రవేశం చేస్తున్నా నీవు అలా కూర్చోవచ్చునా? లేచి నిలబడవద్దా? ఎందుకు అలా కూర్చున్నావు అని అడిగాడు. అప్పుడు అర్జునుడు లేచి అన్నాడు, విరాటరాజా, ఆ సింహాసనం మీద కూర్చున్నవారు ఎవరో తెలుసా? చక్రవర్తిగా ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆయన రాజ్యంలో ఉండే దీపపు స్తంభములు ఏమిటో తెలుసా? ఆయన దగ్గర ఉండే సామంతరాజులు ఆయన ధర్మం కోసం ఆయన రాజధానిలో తిరుగుతూ ఉంటే వాళ్ళ తలల మీద ఉన్న కిరీటాలలో పొదగపడిన వజ్రముల కాంతులు వీధుల్లో ఉండే దీపస్తంభాలుగా ఉండేవి. అటువంటి పరిపాలన చేసిన మహానుభావుడు. ఈ భూమండలం ఎంత ఉన్నదో అంతవరకే ఆయన ఆజ్ఞయే శాసనం. ఆయన తన నోటి మాటని శాసనంగా పరిపాలన చేసినవాడు. ఆయన ఎంతమందికి ఎన్ని దానాలు చేశాడంటే, ఈయన దగ్గర దానాలు పొందిన వాళ్ళందరూ ఈయన త్యాగనిరతిగా పతాకాలుగా దేశం నలుమూలలా తిరిగారు. ఈయన దగ్గర దానం పుచ్చుకోనివాడు అంటూ ఎవ్వడూ లేడు. దశ దిశలా ఆయన కీర్తి తెల్లని నురుగులా వ్యాపించినవాడు. మహానుభావుడు. రాజసూయ యాగం చేసినవాడు. నిత్య సత్య భాషావ్రతం కలిగినవాడు. ఎప్పుడూ అబద్ధమాడాడు. అజాత శత్రువు. పాండురాజు వంశమనే పాలసముద్రంలో నుంచి పుట్టినటువంటి చంద్రుడు ఈ ధర్మరాజు. అంతగా ఈ భూమండలాన్ని ఏలిన చక్రవర్తి. మాటకు కట్టుబడి అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేశాడు. ఈయన ఇంత చిన్న సింహాసనం మీద కూర్చోవడానికి అర్హుడు కాదని నీవు అనుకుంటున్నావా అన్నాడు. అని తర్వాత తన సోదరులైన భీమసేనుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి ఎవరెవరు ఏ ఏ పేర్లతో ఇన్నాళ్ళు అంతఃపురంలో అజ్ఞాతవాసం పూర్తి చేశారో వాళ్ళని పరిచయం చేశాడు. పంచపాండవుల ఇల్లాలు మహాపతివ్రత అయోనిజ యాజ్ఞసేని అయిన ద్రౌపదీదేవి ఇక్కడ సైరంధ్రగా ఉంది. ఆవిడ పట్లనే సింహబలుడు చూడకూడని చూపు చూస్తే 5 గంధర్వులన్న పేరుతో భీమసేనుడు ఉపకీచకులతో సహా సింహబలుని మట్టుపెట్టాడు. మేము పాండవులం అని చెప్పాడు. ఈ రకంగా చెప్పేసరికి విరాటరాజు ఏ విధంగా ఆశ్చర్యచకితుడయ్యాడు, ఏ విధంగా అతను ఆ విషయాన్ని జీర్ణించుకున్నాడు అనేటటువంటి సంఘటనని రేపు మనం తెలుసుకుందాం. కాబట్టి ఇప్పటి వరకు ధర్మరాజు గారిని, భీముడిని, నకులుడిని, సహదేవుడిని అర్జునుడు పరిచయం చేశాడు. మరి అర్జునుడిని ఎవరైనా పరిచయం చేయాలి కదండి. అర్జునుడు ఎవరు అన్నది చెప్పాలి కదా. అతను బృహన్నలుగానే తెలుసు. కాబట్టి ఆ వివరాలన్నీ ఎవరు చెప్పారు, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.